మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ ప్రియ పిల్లలమైన మేమందరం కలిసి మీరు మాకు అనుగ్రహించిన ఈ మహాజ్ఞాన గ్రంథంలో ఉన్న మాటలను మేము ఆలోచించుండగా సంయోచితమైన జ్ఞానం దయచేయండి. మీ పిల్లలు వినుచుండగా వెనుగల చెవి, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు పేట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు బ్యాచులర్ ఆఫ్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్ వారికి ఈ ఎగ్జామ్ రాస్తున్న వారు మరి పాఠాన్ని జాగ్రత్తగా రాసుకోండి. బ్యాచులర్ ఆఫ్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్ వరకు దేవుని మర్మం, దేవుని మర్మం అంటే మర్మం అంటే సీక్రెట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మర్మం. మనకి బోల్డ్ సీక్రెట్లు ఉంటూ ఉంటాయి, కానీ దేవునికి సీక్రెట్ ఉందో లేదో పాఠం విన్న తర్వాత మీరు చెప్పాలి. ఎందుకంటే దేవుని మర్మం అంటే దేవుడు అన్ని రహస్యంగానే ఉంచాడన్నట్లుగా మరి దీని యొక్క భావం. అందుకోసం చాలామంది భక్తులు దేవుడు నాకు బయలుపరిచాడు, ఆ బయలుపరిచిన దాన్ని మీకు తెలియజేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. మరి దేవుడు ఈ కాలంలో ఆయనకి బయలుపరిస్తే మరి మనం కూడా బయలుపరుస్తాడని కనిపెట్టాలి. ఎందుకంటే మరి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బయలుపరుస్తాడా, అందరికీ ఒకే రకంగా బయలుపరుస్తాడా? ఎందుకంటే దేవుడు బయలుపరచవలసినది బయలుపరిచాడో లేదో కూడా నేడున్న క్రైస్తవ సమాజానికి తెలియక వారు మాట్లాడుతున్న మాటలను బట్టి ఈ పాఠం బైబిల్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ ఇండియా ఇంటర్నేషనల్ వారు మరి ఈ పాఠాన్ని మరి ఈ సిలబస్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలామంది మర్మ బోధకులు ఉన్నారు. మేము కొంతమంది ఏమంటారంటే ప్రకటన గ్రంథం మరి స్పెషలిస్టు, మాకే తెలుసు ఆ సీక్రెట్లు, మేమే మరి ఆ మర్మాన్ని తెలుసుకున్నాం. కొంతమంది పరమగీతాలు, కొంతమంది ప్రసంగి, కొంతమంది సామెతలు, ఇలాగ ఒక్కొక్క పుస్తకాన్ని వాళ్ళు మేము దాంట్లో స్పెషలైజ్ చేసాము, మాకు ఆ సీక్రెట్ దేవుడు బయలుపరిచాడు, అది మేమే చెప్పగలుగుతాం. మరి దేవుడు పక్షపాత ఒకరికి బయలుపరిచి మనకు బయలుపరచలేదు అనుకో, ఏదైనా సీక్రెట్ ఉందనుకో, కొంతమందిగా చెప్తారు, కొంతమందికి చెప్పరు. చెప్తారు, అందరికీ చెప్తారా? అంటే వాళ్ళు పక్షపాతి వైఖరి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన చెప్పుకుంటారు, ఉన్న వాళ్ళకి చెప్పరు. కానీ దేవుడు అలాంటి వాడా? దేవుడు కూడా అలాగే మరి కొంతమందికి ఆయన గురించిన సీక్రెట్స్ తెలియజేసి కొంతమందికి రహస్యంగా ఉంచుతాడా? ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు, మంచివారి మీద చెడ్డవారి మీద అందరి మీద కూడా ఆయన మరి సూర్యుడిని ప్రకాశింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులను తీసుకొస్తున్నాడు, మన కావలసిన ఆహారాన్ని అన్నిటిని కూడా సమకూర్చి దయచేస్తున్నాడు. ఆయనకి పక్షపాతి కాడు. మరి పక్షపాతి కానప్పుడు మరి ఒకరికే బయలుపరచడం ఏంటి? అంటే బైబిల్లో తెలిసిన వారు మాట్లాడే మాటలు కాదు అది. ఎందుకంటే బైబిల్ తెలిసిన వారికి 66 పుస్తకాల మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, దేవుడు మరి స్వార్థపరమైన స్వభావం కలిగిన వాడు కాదు, అందరూ కూడా ఆయన పిల్లలే. ఆయన పిల్లలకి మరి అన్నీ తెలియజేసి మనస్తత్వం కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు కుటుంబంలో ఉంది, ఒక కుటుంబంలో తండ్రి
పిల్లలందరినీ కూడా సమానంగా చూస్తూ ఉంటాడు. కొంతమంది ఉంటారులేండి, కొంతమందిని ప్రేమిస్తారు, కొంతమందిని ద్వేషిస్తూ ఉంటారు. అది కూడా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే వాళ్ళ ప్రవర్తన బట్టి కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. అందరూ మంచోళ్ళు అయితే తండ్రి ఎందుకని చెడ్డగా చూస్తాడు? అందుకోసం సీక్రెట్ అనేది మరి దేవుడు ఓపెన్ చేశాడా, లేకపోతే కొంతమందికి మరి బయలుపరుస్తున్నాడా? అందరికీ కూడా దేవుడు బయలుపరుస్తాడా? అందుకోసం దేవుడు రక్షణలోకి వచ్చిన వారందరి గురించి చెప్పుతున్న మాట మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:4 రక్షణ పొందిన వారు ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనే మాటను మనం ఆలోచిస్తే, ఆయనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలనని ఇచ్ఛాయించుచున్నాడంట, కోరుకుంటున్నాడంట, ఆశ కలిగి ఉన్నాడంట. అంటే సత్యమును గురించి అనుభవ జ్ఞానం ఉంటే ఏమవుతుందంటే తండ్రి యొక్క మనసును అర్థం చేసుకోగలుగుతారు. దేవుడు ఏంటి, దేవుని ఆలోచనలు ఏంటి, దేవుడు పక్షపాతిగా ఉన్నాడా, దేవుడు అన్నీ దాచేసుకుని ఎవరికి పిల్లలకి చెప్పుకోకుండా ఉన్నాడా? ఎందుకంటే మరి తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చేటప్పుడు పిల్లలు నా తండ్రి ఎక్కడన్నా ఇన్సూరెన్స్ చేసాడేమో, లేకపోతే ఎక్కడన్నా మరి దాచాడేమో, మరి లేకపోతే పెద్ద కొడుకు ఇచ్చేసాడు, లేకపోతే చిన్న కూతురికి ఇచ్చేసాడు. ఇవన్నీ సీక్రెట్లన్నీ సేకరించడం కోసం కొంతమంది అప్పుడప్పుడు విజిటింగ్కి వస్తూ ఉంటారు, తండ్రి దగ్గరికి కానీ తల్లి దగ్గరికి కానీ. ఎందుకంటే ఆ సీక్రెట్లన్నీ తెలుసుకుంటే వాళ్ళు చనిపోయిన తర్వాత అయినా ఉపయోగపడతాయండి. కానీ మనం మన ఆత్మలకు తండ్రి అయిన దేవుని దగ్గర సీక్రెట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఎందుకంటే ఆయన ఎందుకని మాట రాయించాడంటే సత్యం అంటే వాక్యం. ఆ వాక్యం గురించిన అనుభవ జ్ఞానం మీకు వస్తేనైనా నా మనసు ఏంటో మీకు అర్థమైపోద్ది. నాకు దగ్గర సీక్రెట్లు ఉన్నాయో లేకపోతే అంత ఓపెన్ చేశానో మీకే తెలిసిపోద్ది అని దేవుడు అందరినీ కూడా మరి ఎలా ఉండాలంటున్నాడు? మనుషులందరూ ఆయన పిల్లలే. భూమి మీద ఉన్న 700 కోట్ల మందులు కూడా, ఆ 700 కోట్ల మంది కూడా ఎవరు కూడా నశింపవాలని ఆయన అనుకోవట్లేదు. ఆయన అందరూ కూడా రక్షింపబడాలి, రక్షణలోకి రావాలి. రక్షణలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యములో ఆయన మనసుంది, ఆ వాక్యమును గురించిన అనుభవ జ్ఞానం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. అంటే ఆయన మనసులో ఉన్న సీక్రెట్ ఓపెన్ చేస్తానంటున్నాడు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం వస్తే మనకు ఓపెన్ అయిపోద్ది. అందుకోసం పౌలు గారు మాట్లాడుతున్న మాటలను మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2 అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:6 మనం చూసినట్లయితే, పరిపూర్ణులైన వారి మధ్య ఏం బోధిస్తున్నాడంట? పరిపూర్ణులంటే ప్రతి దాంట్లో కూడా స్పెషలైజ్ చేశారు, లేకపోతే కాలర్స్ వాళ్ళు దాంట్లో పరిపూర్ణులు. దేన్నైనా సరే వాళ్ళు విట్టే పసిగట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు. వాళ్ళ మధ్య అంట పౌలు గారు ఏం చేస్తున్నాను అంటున్నాడు? జ్ఞానమును బోధించుచున్నాను. అది ఈ లోకములో పరిపూర్ణులైన వారికి తెలియని జ్ఞానం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ లోకములో పరిపూర్ణులైన వారికి బోధించే జ్ఞానం మరి లేకపోతే ఈ లోక జ్ఞానము కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము. ఏంటి దేవుని జ్ఞానం? ఏంటి జ్ఞానం బోధిస్తున్నాను అంటున్నాడు? అది ఈ లోక జ్ఞానం కాదంటున్నాడు. అదే కొలసీ పత్రికలో మనం చూస్తే, బుద్ధి జ్ఞానములు సర్వ సంపత్తులు క్రీస్తు యందే
గుప్తములై ఉన్నాయి. ఆ క్రీస్తునే ప్రకటిస్తున్నాము. ఎందుకంటే లోక జ్ఞానం నువ్వు ఎంత తెలుసుకున్నా నీకు మరో బ్రతుకు లేని మరి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నావు. కానీ దేవుని జ్ఞానం, లేకపోతే అది పైనుండి వచ్చిన జ్ఞానం, క్రీస్తుని గూర్చిన జ్ఞానం, క్రీస్తుని గురించి మేము ప్రకటిస్తున్నాం అన్నట్లుగా చెప్తున్నాడు. ఇంకా మనం సామెతల గ్రంథానికి వెళ్ళిపోతే అక్కడ మరి జ్ఞానము ఘోషించుచున్నది అని 8వ అధ్యాయంలో అంటాడు. ఇదంతా మనం చూసినట్లయితే ఈ జ్ఞానం ఎవరు అనేది మనం ఆలోచించినట్లయితే మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తే నీ సంపాదన అంతా ఇచ్చి, నీ ధనం అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోమంటున్నాడు. ఆ జ్ఞానమే వాక్యం, ఆ వాక్యమే క్రీస్తు. ఆ క్రీస్తు మేము ప్రకటిస్తున్నాము అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకోసం ఇంకా కిందకు వస్తే ఏమంటున్నాడు? దేవుని జ్ఞానము. ఇక్కడ మనం ఇదిగో మర్మ బోధకులు ఉంటారు కదా, ఆ మర్మ బోధకులు ఇలాంటి మాకే దేవుడు బయలుపరిచాడని చెప్తూ ఉంటారు. మరి దేవుడు వాళ్ళకి ఏం బయలుపరిచాడు, లేకపోతే పౌలు గారికి ఏం బయలుపరిచాడో మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఇక్కడ ఏమన్నాడు? దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను అంటున్నాడు. అంటే మరుగు చేయబడ్డది. మరుగు చేయబడటం అంటే దాచబడటం, అంటే రహస్యంగా ఉంచటం, సీక్రెట్గా ఉంచటం. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు ఈ జ్ఞానాన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అంటే మనకు దీన్ని ప్రకటించడం వల్ల ఘనత రావాలని దేవుడు, ఇది ఆనాడున్న మొదటి శతాబ్దంలో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆనాడు వాళ్ళకి ఘనత వచ్చింది. ఈనాడు బైబిల్ అంతా మనం తెలుసుకుని మనం బోధిస్తే మనకు కూడా దేవుడు అదే ఘనతను మనకి ఇస్తానన్నట్లుగా ఈ జ్ఞానము దేని గురించి మరుగు చేశాడంట? మన మహిమ నిమిత్తము నియమించను. దేవుడు దాచిన ఈ జ్ఞానాన్ని, ఈ మర్మమును మరి ప్రకటించటం వలన ఎవరికి ఘనత వస్తుందంట? దేవునికి కాదంట. ఎవరికి ఘనత వస్తుంది అంటున్నాడు? ప్రకటించే వాళ్ళకి. అక్కడ అది ఆ మాటను మనం ఆలోచిస్తే ఈ మర్మము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ మరుగై ఉన్న జ్ఞానమును మన నిమిత్తము దేవుడు ఎప్పటి నుంచి దాచాడు అంటున్నాడు? జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అంటే దేవుడు ఇది జగదుత్పత్తికి ముందు నుంచే దీన్ని, ఈ మర్మాన్ని దాచాను అంటున్నాడు. అంటే దాచినది పౌలు గారికి ఒక్కరికే బయలుపరిచాడా? ఇక్కడ పౌలు గారు ఒక్కరే ప్రకటించి ఆయనే మహిమ తెచ్చుకోవాలనా? అసలు ఏంటిది ఈ మర్మం? ఏంటి దేవుని మర్మం? ఏంటి దేవుడు మరి ఎవరి ద్వారాగా మరి దీన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాడా? లేకపోతే ఒక్కొక్కరికి మరి దర్శనం ఇచ్చి మరి ఆయన గురించిన మర్మాలన్నీ మరి బయలుపరుస్తాడా? దీని సీక్రెట్ ఏంటో మనం ఆలోచించినట్లయితే అసలు దేవుడు జ్ఞానాన్ని మరి మరుగు చేశాడా? దీని గురించి మనం ఆలోచిస్తే దానియేలు గ్రంథంలో భక్తుడైన దానియేలు గారు రాస్తున్న మాటలు మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే దానియేలు గ్రంథం, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము. ఎప్పుడు వరకు దీన్ని మరుగు చేయమంటున్నాడు? అంత్యకాలం. ఎప్పుడు? ఇప్పుడు ఉన్న సమాజం వారు ఏమనుకుంటున్నారు? అంత్యకాలం, అంత్యక్రీస్తు అక్కడ వచ్చాడు, ఇక్కడ వచ్చాడు అని చెప్పుకుంటున్నారు. దానియేలు ద్వారాగా
మాట్లాడుతున్న మాటలు చూసినట్లయితే, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి, అంటే మరుగు చేయడం అంటే దాచిపెడతాం, సీక్రెట్గా ఉంచటం, మర్మం, రహస్యం. దీన్ని దేవుడు దానియేలు ద్వారాగా చెప్తున్నది మనం చూసినట్లయితే, మరి ఎందుకో దాయమన్నాడు. ఎందుకంటే మరి దేవుడు ప్రతిదీ మనం దేవుని గురించి ఆలోచిస్తే, ఏదైనా తోటలో కూడా మంచి చెట్లు తెలివినిచ్చి వృక్షాన్ని వేశాడు. వృక్షాన్ని వేయటం ఎందుకు, తినొద్దంటం ఎందుకు? వేయకుండా ఉంటే వదిలిపోద్దు కదా. వేయమన్నాడు, ఆయనే వేసాడు, తినొద్దు అన్నాడు. అలాగే జ్ఞానం అంటున్నాడు, ఈ జ్ఞానం మన మహిమనిత్యం ఉంచాను అంటున్నాడు. దానియేలు ద్వారాగా మరుగు చేసి ఉంచు, ఇది అంత్యకాలం వరకు మరుగుగా ఉంచమంటున్నాడు. అంటే అంత్యకాలం ఎప్పుడు? ఇప్పుడు అంత్యకాలమా? ఎవరు మరి దీని గురించి ఆలోచించుకోకుండా క్రైస్తవులే ఏమంటున్నారంటే, ఇదిగో మరి అమెరికాలో నుంచి వస్తున్నాడు అంత్యక్రీస్తు, లేకపోతే అక్కడ వస్తున్నాడు ఇక్కడ వస్తున్నాడని మరి ఎంతో కాలం పట్టించి 1900 సంవత్సరాల కానించి మనం చూస్తే, మరి 2000 సంవత్సరాలకి 2000 పూర్తవుతున్నప్పుడు కూడా అంత్యక్రీస్తు ఎక్కడో వచ్చేసాడు అన్నట్టు చెప్పుకున్నారు. ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అసలు దీన్ని దేవుడు ఎందుకోసం ఇలాగ మరుగు చేయమన్నాడు? ఇది మరుగు చేసిన తర్వాత మరి ఎప్పుడు ఓపెన్ చేస్తాడు? ఎవరి ద్వారాగా ఓపెన్ చేస్తాడు? ఎందుకంటే ఏదైనా ఓపెన్ చేయాలి అంటే దానికి సామర్థ్యం గల వాళ్ళు ఉండాలి. ఆ సామర్థ్యం కలిగిన వారు ఎవరు? ఇప్పుడు ఎందుకంటే మనం మరి ప్రస్తుతం మన భారతదేశంలో చూస్తే, మరి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ఆయన విగ్రహాలు పెట్టుకుంటున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు ఆ విగ్రహాన్ని. ఎవరో కుమారుడు లేకపోతే కుమార్తె లేకపోతే ఎవరో మా తలక మాసిన వాళ్ళు ఎవరో వచ్చినప్పుడు ఓపెన్ చేయిస్తారు. ఎందుకని? దాన్ని ఓపెన్ చేయడానికి కూడా ఒక క్వాలిఫికేషన్ వాళ్ళు కోరుకుంటున్నారు, ఒక అర్హత. ఇక్కడ కూడా దీన్ని మరుగు చేయమన్నాడు. ఈ మర్మాన్ని దాచిపెట్టి అంటున్నాడు. అది ఎప్పటి వరకు దాచిపెట్టమన్నాడు? అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. అంటే అంత్యకాలం వరకు దాచిపెట్టి అప్పుడు ముద్రించమంటున్నాడు. ఏంటి ఆ గ్రంథము, ఎప్పుడు ముద్రించారు, ఏది అంత్యకాలము, ఇవన్నీ మనం పరిశోధన చేయాలి. ఎవరు దాన్ని మరి ఓపెన్ చేస్తారు? అసలు ఓపెన్ అయిందా, ఇంకా సీక్రెట్గానే ఉందా? ఒక్కొక్కరికి దేవుడు ఏదో మరి దర్శనమిచ్చి బయలుపరుస్తున్నాడా అనేదాన్ని మనం ఆలోచించినట్లయితే అంత్యకాలం గురించి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు, అంటే దినముల అంతమంటే కాలం. దినం అంటే ఒక 24 గంటలు ఒక దినం. అది కాలాన్ని లెక్క కడితేనే కదా ఒక దినం వచ్చేది. అంటే దినముల అంతం అంటే ఏ కాలం అని? దినముల అంతమంది అంటే అంత్యకాలమా? మీకు సస్పెండ్గా ఉంటుంది కాబట్టి ఇంకా చూద్దాం. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా, ఎవరి ద్వారా విశ్వాసం ఏమంట మనం? యేసుక్రీస్తు ద్వారా. ఆనాడున్న మరి పేతురు గారు పత్రికలు చదివినవారు కానీ
లేకపోతే కొరింథీ సంఘంలో, ఎఫెసీ సంఘంలో, గలతీ సంఘంలో, కొలస్సీ సంఘంలో వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ద్వారాగానే విశ్వాసం నమ్మకం కలిగి మరి విశ్వాసులయ్యారు. వాళ్ళు గురించి మాట్లాడుతూ కిందకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ఎప్పుడు వచ్చాడంట? ఎవరైనా కడవరి కాలం మంది వచ్చిన ఆయన యేసుక్రీస్తు. అంటే కడవరి కాలం కానీ లేకపోతే దినముల అంతం కానీ దాన్ని ఏది మనకు సూచిస్తుంది? అంత్యకాలాన్ని సూచిస్తుంది. అంటే యేసుక్రీస్తు మొదటి రాకడే అంత్యకాలము. యేసుక్రీస్తు 2013 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికే ఇది అప్పటికే ఏ కాలం అంటది? అంత్యకాలం. ఇప్పుడు అంటున్నారు జనాలు అంత్యకాలం వచ్చేసిందండి, ఇది ఉప్పునొచ్చి కొట్టుకుపోతుంది జనాలు బొత్తిగా ఇదిగా. కానీ బైబిల్ ఏం చెప్తుంది మనకి? యేసుక్రీస్తు వారు మొదటి రాకడే అంత్యకాలము అంటున్నాడు. ఇంకా మీకు ఇంకా కన్ఫర్మ్ కాకపోతే అపోస్తల కార్యములు 26:20 చూడండి. అందుకు పౌలిట్లా నేను మహాఘనత వహించిన పేస్తూ నేను ఎర్రివాడును కాను గాని సత్యమును సబుద్ధియు కల మాటలనే చెప్పుచున్నాను. ఎక్కడ చదువుతున్నా తమ్ముడు? 20. మీరు తొందరపడిపోయి ఇది చేయకండి. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదా దేశం అంతటను అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తోట తిరిగి కాదు ఇంకో హెబ్రీ 9:26 అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే యుగముల సమాప్తి అంటే ఏ యుగము సమాప్తి అంటే ఆఖరి కాలంలో, కడవరి కాలంలో, అంత్యకాలాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు వారు మొదటి రాకడని మనం చూస్తే అంత్యకాలాన్ని మనకు సూచిస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు రావటమే అంత్యకాలం. అంటే ఇప్పుడు అంత్యకాలం అనుకుని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆయన మొదటి రాకడే అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు? అంత్యకాలం వచ్చేసింది, యేసుక్రీస్తు వారు మరి రెండో రాకడ వచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఆయన మొదటి రాకడ అంత్యకాలంలోనే ఆయన వచ్చాడని చెప్పుకుంటున్నారు. మరి అంత్యకాలంలో ఆయన మరి రావటం అని బట్టి మనం చూస్తే ఇదిగో మరి నువ్వు ఈ గ్రంథాన్ని అంత్యకాలం వరకు దానియేలు ద్వారా ఏం చెప్తున్నాడు? దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఈ గ్రంథమును దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఏ గ్రంథం గురించి మాట్లాడుతున్నాడు? ఏ గ్రంథం అంటే మరి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత నూతన నిబంధన గ్రంథాన్ని రాయించటం కోసం, ఆ గ్రంథములో దేవుడు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చడం కోసం అంత్యకాలం వరకు దీన్ని ముద్రించు అంటున్నాడు. అంటే దీన్ని ఈ సీక్రెట్ని ఓపెన్ చేయటానికి, లేకపోతే మరుగు చేయబడిన దాన్ని ఓపెన్ చేయటానికి, మరి విగ్రహం ఆవిష్కరణ చేయటానికి వచ్చినట్టుగానే తండ్రి అయిన దేవుని యొక్క మనసులో ఉన్న సీక్రెట్ రహస్యాన్ని ఓపెన్ చేయటానికి ఎవరు వచ్చారు అనేది మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం కానీ చూడండి. ఆ పెద్దలు నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఏ ముద్రలు? దేవుని సీక్రెట్స్, దేవుని రహస్యం, లేకపోతే దేవుని మర్మం, వీటిని దేవుడు ముద్రించంట, సీలేసాడంట. ఆ సీలేసిన ముద్రలను విప్పటానికి ఎవరు యోగ్యుడంట? ఎవరు? ఆ కింద చూస్తే, ఆ కింద చదవండి, ఇంకా ఉంది. నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడువై నీ రక్తమిచ్చి ప్రతి వంశం. రక్తమిచ్చిన వారు, వధింపబడిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే తండ్రి మరి దాసి ఉంచమని, మరి అంత్యకాలములో ముద్రించమని దానియేలు ద్వారాగా చెప్తున్న మాటల ప్రకారంగా మనం చూస్తే ఆ ముద్రలు విప్పటానికి యోగ్యులు ఎవరని అర్థమవుతుంది మనకి. యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారే ఈ ముద్రలు విప్పినట్టుగా, ఈ ముద్రలు విప్పుతూ మరి శిష్యులతో చెప్తున్న మాటలను మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ఒకవేళ దేవుడు సీక్రెట్స్గా ఉంచేశాడు, మరి కొంతమందికే బయలుపరుస్తున్నాడు అనుకుంటే, దేవుని మర్మం యేసుక్రీస్తు వారు ఓపెన్ చేయలేదు, ఇప్పుడు భక్తులకే బయలుపరుస్తున్నాడని మనం అనుకుంటే, మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ 7 ముద్రలని నేను ఓపెన్ చేశాను, ఆ సీక్రెట్ అన్నట్టుగా అనేక సందర్భాల్లో ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. మార్కు సువార్త, క్షమించండి, 3వ అధ్యాయము 22, 4:22. ఇక్కడ సీక్రెట్, రహస్యం ఏదైనాను యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు దేవుడు ఆ దానియేలు ద్వారాగా రహస్యం ఇది మరుగు చేయను ఆయన అన్నాడు కదా, అది నేను వచ్చాను కదా, నేను వచ్చిన తర్వాత రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదంటే ఏది కూడా దాచిపెట్టి ఉంచలేదు, అంతా కూడా ఓపెన్ చేశాను. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత లేదు తల మీద కొంచెం అంత ఓపెన్ చేశారు, కానీ తర్వాత ఇంకొకరు వచ్చి ఓపెన్ చేస్తారు అన్నట్టుగా ఉంటుందా? ఎవరైనా ఏదైనా ఓపెనింగ్ ఉందనుకో, ఓకే సార్, లేదు 4 పార్సల్ కింద ఓపెనింగ్ ఎక్కడైనా పెడతారండి. ఓపెనింగ్ అనేది ఒకేసారి అవుతుంది. అందుకోసం ఏదైనా సరే నేను ఏం చేయంటే వచ్చాను అంటున్నాడు ఆయన. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. వినుటకు చెవుగా అది ఇంక మన కింద మనకు అవసరం లేదు. అంటే ఏదైనా సరే బయలుపరచబడటానికే తండ్రి అయిన దేవుడు మరుగు చేయమన్నాడు. మరుగు చేసిన దాన్ని నేను బయలుపరచడానికి వచ్చాను, ఓపెన్ చేయడానికి వచ్చాను, దేవుని యొక్క రహస్యాల్ని అని చెబుతున్న మాటలను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూడండి. నేను నా నోరు తెరిచి. ఎవరు మాట్లాడుతున్నారు ఇది? ఇప్పుడున్న భక్తులు నాకు దేవుడు బయలుపరిచాడని చెబుతున్న వారు మాటలు కాదు, స్వయాన మరి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఆయన మాట్లాడిన మాటలు స్పష్టంగా మాట్లాడినాయి. తర్వాత పౌలు గారు రాసినవి కానీ, తర్వాత మరి పేతురు గారు రాసినవి కానీ, యోహాను గారు రాసినవి కానీ, ఆయన దేవదర్శనం వలన వాళ్ళకి అనుగ్రహించినవి రాశారు. కానీ ఈ 4 సువార్తల్లో మనం చూస్తే యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా మాట్లాడిన మాటలు. అందుకోసం యేసుక్రీస్తు వారు అక్కడ ఏమని మాట్లాడుతున్నారు? నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను.
లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజేయు. మరుగు చేయబడి ఏ అయితే దేవుని మరి సంగతులు మరుగు చేయబడి ఉన్నాయో అవి బయలుపరచడానికే నేను వచ్చానన్నట్లుగా ఉంటుంది. చూడండి, ఇది లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను ప్రవక్త చెప్పిన మాట అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటిని జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించాడు. జనసమూహములకి ఉపమాన రీతిగా చెప్పాడంట. అంటే దాన్ని మరి వాళ్ళకి ఉపమాన రూపంలో అనేక సంగతులు, ఇదిగో పరలోకం ఎలా ఉంటుంది, లేకపోతే మరి తండ్రి మనస్సులో ఎలా ఆలోచనలు ఉన్నాయని అనేక రకాలుగా దేవుని గురించి చెప్పిన వాడు యేసుక్రీస్తు వారు. ఇంకా మనం చూసినట్లయితే 10వ అధ్యాయం అదే మత్తయి సువార్త 27వ వచనం చూడండి. 10వ అధ్యాయము చీకటిలో యేసుక్రీస్తు వారు శిష్యుల గురించి చెప్తున్నారు. శిష్యులు ఏంటంటే మరి ఉపమానం రీతిగా మరి ప్రజలతో బోధించి వీళ్ళకి అర్థం కాకపోయినా అక్కడ తలకాయ ఊపేసి ఇంటికాడికి వచ్చేసి గదిలో ఉన్నప్పుడు పడుకుని మరి అక్కడ చెప్పింది ఉపమాన రూపంగా చెప్పింది ఏంటైనా మాకు అర్థం కాలేదు అని ఇక్కడ ఆ సీక్రెట్లన్నీ తెలుసుకుంటున్నారు. ఈ సీక్రెట్లు తెలుసుకుంటున్నప్పుడు నేను చీకటిలో నేను మీతో చెప్పినది, చీకట్లు అంటే తర్వాత వస్తుంది, నేను చీకటిలో మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవులో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించండి. మీరు ఎందుకంటే మీరు అడుగుతున్నారు కదా, ఇదిగో మీకు చీకటిలో చెప్తున్నాను. మీరు వెళ్ళిపోయి మేడల మీద అంటే మేడెక్కు కాదు, ఒక స్టేజ్ మీద నిలబడి ప్రజలందరికీ మీరు ప్రకటన చేయండి. ఎందుకంటే దేవుని మనసులో ఉన్న సీక్రెట్ చీకటిలో మరి ఉపమాన రీతిగా చెప్పినప్పుడు కొంతమందికి అర్థమైంది. శిష్యులకి అర్థం అవ్వకపోతే ఇంట్లోకి వచ్చేసి పడుకున్నప్పుడు లైట్లన్నీ ఆరిపేసి చీకట్లో ఉన్నప్పుడు ఏంటి ప్రభువా నువ్వు ఆ మీటింగులో ఇది చెప్పావు కదా అంటే అప్పుడు ఆయన సీక్రెట్ అక్కడ వాళ్ళకి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి మీరు దాచేసుకోండి అన్నాడా? మీరు వెళ్ళి ఎక్కడ ప్రకటించమన్నాడు? మేడల మీద ప్రకటించండి. మీరు అది అందరికీ కూడా సీక్రెట్ ఓపెన్ అయిపోయిన తర్వాత అందరికీ ప్రకటించేసిన తర్వాత సీక్రెట్ ఎక్కడ ఉంటుందో చెప్పండి. ఆయన ఏమంటున్నాడు? నేను చీకట్లో మీకు చెప్తున్నాను, ఉపమాన రూపంగా చెప్పింది మీకు అర్థం కాలేదు కాబట్టి అది దాని భావం ఏంటో. ఎందుకంటే మరి ప్రశ్న ఉంటుంది, ప్రశ్నకి సమాధానం కూడా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ప్రశ్న ఉపమాన రూపంగా చెప్పాడు, వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఇక్కడ సమాధానం చెప్తున్నాడు ఏంటో. అందుకోసం ఇప్పుడు 26వ వచనానికి వెళ్ళండి. ఏమంటున్నాడు? కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడక పోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. రహస్యమైన సీక్రెట్ అయినా మరి ఏదైనా సరే బయలుపరచడానికే తెలియజెప్పడానికే వచ్చాను నేను. ఎందుకంటే తండ్రి యొక్క మనసులో ఉన్న భావాన్ని మీకు తెలియజెప్పడానికి వచ్చాను కాబట్టి మీరు ఇదిగో నేను మీకు చెప్తున్నాను, మీరు వెళ్ళి ప్రజలందరికీ ప్రకటన చేయండి. లోకాసు వార్తలో కూడా చూస్తే 12:2 అక్కడ కూడా ఇదే మాట అంటుంటాడు. లోకాసు వార్త మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అంటే రహస్యం ఎక్కడ దానియేలు ద్వారాగా మరుగు చేయబడినవన్నీ కూడా మరి దానియేలు ప్రవక్త ద్వారాగా చెప్పబడినవన్నీ కూడా నేను బయలుపరచడానికే వచ్చాను, నేను తెలియజెప్పడానికే వచ్చాను. అవన్నీ కూడా అంటే నేను చెప్పక మిగిలిన్నాయి కూడా ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత మరి ఆదరణకర్త వస్తాడు. ఆదరణకర్త నేను చెప్పగా మిగిలిన ఉన్నాయి, లేకపోతే నేను ఏమన్నా మరి నాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత మరి నా తమ్ముడైన పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి.
అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, అంటే మీకు ఏమన్నా ఇంకా సీక్రెట్లు అర్థం కాకపోతే, ఆ సీక్రెట్లు ఇంకేమన్నా మీకు నేను బయలుపరచబడకపోతే, అవన్నీ సర్వసత్యములోనికి అంటే వాక్యములో ఉన్న మర్మములన్నీ కూడా మీకు బయలుపరచడానికే మరి పరిశుద్ధాత్మ దేవుడిని, ఆదరణకర్తని మరి పంపమని తండ్రి అయిన దేవుడిని నేను వేడుకుంటున్నాను. ఆయన వేరొక ఆదరణకర్తను రాత్రి పాఠంలో మీరు చదువుకున్నారు. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి మిమ్మల్ని ఇంకా అసలు ఇంకేమీ సీక్రెట్లు లేకుండా, ఏమీ రహస్యాలు లేకుండా, ఏమీ మర్మం లేకుండా అన్ని సర్వ సత్యముల వాక్యం ద్వారాగా, దేవుని మాటల ద్వారాగా మీకు అన్నీ కూడా నేర్పిస్తాడు, వాక్యంలో మరి బయలుపరుస్తాడు. అందుకోసం యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత మరి అపోస్తలులందరూ కూడా పరవశులయ్యారు. పరవశులైనప్పుడు వాళ్ళకి పరలోక మర్మం, భూ సంబంధమైన మర్మం, పాతాళలోక మర్మాలు ఇవన్నీ కూడా అర్థమైపోయినాయి. కాబట్టి అందుకే రాశారు వాళ్ళు. దేవదర్శనం వలన మాకు బయలుపరచబడ్డది అంటున్నాడు. మరి బయలుపరచబడినవన్నీ కూడా మరి వీళ్ళు ఏమైనా మరుగు చేశారా? వీళ్ళు ఏమైనా దాచుకున్నారా? అందుకోసం మనం ఆలోచించినట్లయితే పేతురు గారు మాట్లాడుతున్నారు దీని గురించి. ఎందుకంటే ఇవన్నీ కూడా మాకు బయలుపరచబడినవన్నీ కూడా మేము మీకు చెప్పాలని మేము రాసి ఉంచాము, మీకు తెలియజేయటం కోసం అని పేతురు పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక 2 పేతురు 1వ అధ్యాయం 13 చదువుకుందాం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చినని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్ను రేపిట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును, అంటే రాసి ఉంచాడు, జాగ్రత్త పరిచి ఉంచాడు. ఎందుకంటే మరి ఇప్పుడు మనం చదువుకుని దీని ద్వారాగా మనం తెలుసుకోవటం కోసం నేను ఎందుకంటే గుడారం అంటే శరీరంలో ముసలివాడైపోయి నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నాకు ఏం బయలుపరిచాడో మీకు అర్థం కాదు కాబట్టి నేను జాగ్రత్త చేస్తున్నానంటే రాసి ఉంచుతున్నాను. అట్లా మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. దీని గురించి వివరంగా పౌలు గారు చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అందరూ రాసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా, ఇదిగో ఇక్కడ మన దేవుని మర్మం, క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినందున సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసితిని. ఎలా రాశాడంటే ఆయన, అంటే దేవదర్శనం వలన, అంటే ఎందుకంటే వాక్యం అంతా కూడా ఇదంతా మనకి ఎలాగొచ్చింది? పరిశుద్ధాత్మ ప్రేరణిచ్చింది. పేతురు రాసిన 2 పేతురు 1వ అధ్యాయం 20-21 వచనంలో మనం చూడవచ్చు. అంటే దేవదర్శనం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు కూడా దర్శనం ఇచ్చారని కొంతమంది భక్తులు చెప్పి మరి వాళ్ళు మరి కొబ్బరి నూనె తెచ్చుకోండి, లేకపోతే టవల్ తెచ్చుకోండి, మేము ప్రార్థిస్తున్నాం, మరి మా ద్వారాగా దేవుడు మాకు బయలుపరిచాడు అని రకరకాలుగా మోసాలు చేస్తున్నారు. కానీ పౌలు అలా మోసం చేయట్లేదు. పౌలు చెప్తున్న మాటను మనం చూస్తే ఎట్లనగా, క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినందున
సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసితిని. సంక్షేపంగా అంటే చేటభారతం రాయకోకుండా మీకు అర్థమయ్యే రీతిలో, ఎందుకంటే యేసుక్రీస్తు చేసినవి వివరించి రాస్తే భూలోకమైనా సరిపోదు. అలాగా దేవుడు దర్శనమిచ్చినవన్నీ నేను రాసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ అసలు యేసుక్రీస్తు వారు ఏ పట్టవు, మళ్ళీ నాయ ఎక్కడ పడతాయి? ఈ 14 పత్రికలు బోర్డు అంతా సీక్రెట్ ఉంది. అవన్నీ వివరించి చెప్తే ఎన్ని పుస్తకాలుగా రాయొచ్చు. అందుకోసం నేను చేటభారతం రాయకోకుండా మర్మాన్ని మీకు అర్థమయ్యే రీతిలో క్లుప్తంగా మరి సంక్షేపంగా రాసి తిని, మీరు రాసిన దాన్ని కాకుండా మీరు కూడా నాకు కూడా దేవదర్శనం వస్తుంది, క్రీస్తు మర్మము దేవుని మర్మం బయలుపరచబడుతుందని చూడమన్నాడా లేకపోతే చదవమన్నాడా? మీరు అక్కడ చదవండి. నాకు కలిగిన దర్శనాన్ని మీరు తెలుసుకోవాలి అంటే మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు, మీరు కూడా తెలుసుకోగలుగుతారు. అంటే మీరు కనిపెట్టమనా? మనల్ని కనిపెట్టమనా? మీరు కనిపెట్టక్కర్లేదు. మీరు ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని చదివిన ఎడల నాకు తెలిసిన మర్మమే మీకు కూడా తెలిసిపోద్ది, మీకు కూడా అర్థమైపోద్ది. అందుకోసం దేవదర్శనం వల్ల నాకు కలిగిన మర్మమే మీకు కూడా మరి గ్రహించుకోగలుగుతారంటే, గ్రహించుకోవటం అంటే అర్థమైపోద్దనే కదా. మీరు గ్రహించారా లేదంటే ఏంటి? అర్థమైందా లేదా అని. నాకు కలిగిన దర్శనం ఏ సీక్రెట్ ఉందా? క్రీస్తు మర్మం అంటున్నాడు. దేవుని మర్మం క్రీస్తు మర్మం. నాకు కలిగిన దర్శనము అది మర్మమే. ఆయనకు దర్శనం వచ్చింది, కనిపించింది. అది మీరు తెలుసుకోవాలంటే మీరు దాన్ని చదివిన ఎడల మీరు దాన్ని గ్రహించుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు అని మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే పౌలు గారు మాట్లాడుతున్న మాటల్లో అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం చూడండి. అపోస్తల కార్యములు ఇక్కడ పౌలు గారు అంటున్నారు దేవుని సంకల్పం అంతయు. అంటే దేవుని గురించి ఏ అయితే మర్మాలు ఉన్నాయో, దేవుని గురించి ఏ సీక్రెట్స్ ఉన్నాయో, దేవుని గురించి ఏ రహస్యాలు ఉన్నాయో, సంకల్పం అంతా అంటే నా గురించిన సంకల్పం అంటే నా గురించినవన్నీ కూడా, మీ గురించి మీ సంకల్పం అంటే మీలో ఉన్న రహస్యాలన్నీ కూడా, ఇవన్నీ మరి మీకు తెలిసిపోతాయి అంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమి దాచుకోలేదంటే ఈయనకి దేవదర్శనం వల్ల వచ్చింది కూడా ఈయన దాచుకోకుండా ఆనాడున్న మరి ఎపేసి సంఘంలో వారికి కానీ, లేకపోతే రోమా సంఘంలో ఉన్నవారికి కానీ, మరి ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారికి కానీ, గలతీ సంఘంలో ఉన్నవారు కానీ, కొరింథీ సంఘంలో ఉన్నవారు కానీ, మరి వీళ్ళందరికీ కూడా దశలోనికలో ఉన్నవారికి కానీ, మరి లేకపోతే తిమోతి ఎక్కడికి వెళ్తే అక్కడికి అన్నీ చదివించుకోండి అని, మరి అవన్నీ కూడా పౌలు మొత్తం దేవుని గురించి ఇవన్నీ కూడా దేవుని సంకల్పం అంతా కూడా ఆనాడున్న వాళ్ళకి తెలిపాడంట. ఈనాడున్న వాళ్ళకి మనకేం చేశాడు? మనకు రాసిచ్చాడు. మనల్ని ఇప్పుడు చదువుకుంటే మీరు గ్రహించుకుంటారని అప్పుడు ఉన్న వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడున్న వాళ్ళకి అది సంక్షేమంగా రాశాను, మీరు దాన్ని చదివిన ఎడల మీకు తెలిసిపోద్ది అంటున్నాడు. మీరు కూడా పౌలు గారు వస్తారు చెప్తారనో, లేకపోతే దేవుడు వస్తాడు దర్శనం ఇస్తాడనో, దేవుని గురించి రహస్యాలు తెలుస్తాయనో ఇంక ఎదురు చూడవలసిన పని లేదు. ఏం చేయమంటున్నాడు? మరి దావీదు గారు దివారాత్రులను ఎందుకు ధ్యానించాడు? ఆయన కూడా కనిపెడతా కూర్చున్నాడు ఏంటి? అప్పుడుకున్న గ్రంథాన్నే ఆయన ధ్యానించడంలో అనేకమైనవి బయటపడ్డాయి ఆయనకి. ఇక్కడ కూడా మనల్ని ఏం చేయమంటున్నాడంటే దేవుని గురించి ఇవన్నీ కూడా మీకు ఏమీ కూడా నేను దాచుకోలేదు అంటే, దేవుడు దాచుకోకుండా పౌలుకి బయలుపరిచాడు, అపోస్తులకి బయలుపరిచాడు, యేసుక్రీస్తు గారు మరి శిష్యులకి బయలుపరిచాడు. వాళ్ళు ఏం చేశారు? పేతురు గారు నేను ఇవన్నీ కూడా భద్రం చేశాను అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు కూడా నేనేమి దాచుకోకుండా మీకు అన్నీ ప్రకటించాను అంటున్నాడు. మరి ఇక్కడ ఎఫెసీ సంఘానికి వస్తేనేమో రాసి ఉంచాను అంటున్నాడు.
ఆ రాసిన దాన్ని చదివిన ఎడల మీరు గ్రహించుకోగలుగుతారు అంటున్నాడు. ఇంకా కిందకు వస్తే ఏమంటున్నాడు? 4వ వచనం 5వ వచనం. ఆ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదంట. అంటే ఇప్పుడు ఉన్న అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత బయలుపరచబడినవన్నీ కూడా అపోస్తులకి ముందుకు. పాత నిబంధన కాలంలో అపోస్తులు ఉన్నారా? పూర్వకాలంలో ఉన్న వాళ్ళు అపోస్తులు లేరు. ఎవరెవరికి బయలుపరచబడ్డదంట? దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలు. అంటే పాత నిబంధన కాలం ప్రవక్తలు కాదు, కొత్త నిబంధనలు కూడా. మరి కొత్త నిబంధన ప్రవచించిన వారు ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చి ఆహ్వానం కాకుండా ఇంకా చూస్తే తర్వాత కూడా కొంతమంది ప్రవచించారు. వాక్యాన్ని చెప్పిన వాళ్ళు అందరూ ప్రవక్తలే. జరగబోయేదాన్ని ఇంకా అపోస్తుల కార్యం మీరు చూస్తే మరి ఎవరి కుమారులు కూడా ప్రవచించారు. పిలుపు గారు కుమార్తెలకి. అంటే వాళ్ళు ప్రవచించారు కాబట్టి ప్రవక్తలే. కానీ ఇది పాత నిబంధనకు సంబంధించిన వాళ్ళ గురించి కాదు. వాళ్ళకి బయలుపరచబడలేదంట. పూర్వకాలంలో ఉన్నవాళ్ళు ప్రవక్తలు. వాళ్ళకి ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు. మరి ఇంక వీళ్ళందరి గురించి కాకుండా కొత్త నిబంధనలో ఉన్నవారి గురించి బయలుపరిచిన దాని గురించి చెప్తున్నాడు. దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్టుగా పూర్వకాలం ముందు మనుషులకు బయలుపరచబడలేదు. పూర్వకాలంలో ఉన్న వారికి ఇది బయలుపరచబడలేదు. అంటే యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు ఓపెన్ చేశాడు ఆ గ్రంథమును. ఇప్పుటకును యోగ్యుడు ఆయనే. ఆయన ఓపెన్ చేసిన తర్వాత ఇంకా అందరికీ ఇప్పుడు మీరు వెళ్ళి ప్రకటన చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు మనకు తెలియాలంటే చదువుకోవాలి. కొన్ని వాటికి చదివితే అర్థం కాదు, ఇంకొకటి కావాలి. ఏం కావాలి? కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి చదువుకుంటూ వెళ్దాం. మనకైతే దేవుడు వాటిని ఎలా బయలుపరిచాడు అనేది మీకు ఇక్కడ అర్థం అవ్వాలి. ఎవరు రాస్తున్నారు ఇది? పౌలు గారు వాళ్ళతో ఉన్న సమకాలికులు అందరి గురించి అంటున్నాడు. ఆయన శిష్యులు కానీ లేకపోతే ఆయనతో ఉన్న పౌలు, శీల, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కలుపుకొని పౌలు గారు ఏమంటున్నారంటే మనకైతే దేవుడు వాటిని ఏటిని ఈ సీక్రెట్స్ అన్నిటినీ తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. అంటే ఏమి కావాలి ఇప్పుడు? వాళ్ళకి ఆత్మ వలన బయలుపరిచినప్పుడు మనము కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. మర్మములన్నీ కూడా మనకి సీక్రెట్ అంతా ఓపెన్ అయిపోవాలంటే. ఎందుకంటే ఇది రాయించిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మకు తెలియంది ఏమీ లేదు. పరిశుద్ధాత్మకు తెలియంది ఏమీ లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉంటే, అందుకోసం మొట్టమొదటి ప్రసంగానికి 3000 మంది మరి బాప్తిసం పొందడానికి వచ్చిన వారి గురించి పేతురు గారు ఏం చెప్తున్నారు? మీరు పాపక్షమాపణ నిమిత్తము ఏం చేయమంటున్నాడు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో మీరు పాపక్షమాపణ నిమిత్తము పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అంటే మనము పవిత్రులుగా ఉండి మారు మనసు వచ్చి దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతూ మనం ఉన్నప్పుడు మనలోకి ఎవరు వస్తారు? వరాలు కాదు, వరం. మొదటి శతాబ్దంలో వరాలు వచ్చినాయి, ఇప్పుడు వరం వస్తుంది. ఆ వరం మనలో ఉంటే మనం చదువుతున్నప్పుడు మనకి
బయలుపరుస్తూ ఉంటాడు. దీనికి సంబంధించింది అక్కడ ఉంది నాయన, ఇక్కడ ఉంది అని పరిశుద్ధి. మన దేహం దేనికి ఆలయమై ఉంది? దేవునిగా పరిశుద్ధాత్మక? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? 1 కొరింథీ 6:19. అంటే దేవుని వలన మరి దేహం ఇచ్చాడు. ఆ ఆలయంగా దేనికి ఉండాలి? పరిశుద్ధాత్ముడికి. పరిశుద్ధాత్మకి ఆలయముగా ఉంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి బయలుపడతాడు అన్నట్లుగా కొరింథీ పత్రికలో చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు 11 నుంచి చదవండి. ఒక మనిషిని సంగతులు 2:11. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు ఇవన్నీ ఏంటిది? ఇవన్నీ దేవుని సంగతులు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. ఏమన్నాడు? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. ఇవన్నీ దేవుని వలన దయచేయబడిన ఈ వాక్యం, ఇది మాటలు, ఇవన్నీ తెలుసుకొనుటకై మనము లోకములో ఉన్న లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు పరిశుద్ధాత్మను పొంది ఉన్నాము. ఎప్పుడు? బాప్తిస్మం ద్వారాగా. ఆ బాప్తిస్మం ద్వారాగా పొంది ఉంటే వాక్యం అంతా కూడా మనకి సీక్రెట్, దేవుని గురించిన సీక్రెట్స్ అన్నీ కూడా రాయించాడు. రాయించినా మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ అర్థం కాదు. చాలామంది ఎన్నోసార్లు బైబిల్ చదవమని చెప్తారు. అర్థమవుతున్నాయి ఇవన్నీ. అర్థం అవ్వాలంటే మనం దేవునికి అనుకూలంగా బ్రతకాలి. దేవుడు మరి తన పరిశుద్ధాత్మ దేవుడిని మనకు వరముగా ఇవ్వాలి. అప్పుడు మనం చదివితే దీంట్లో ఉన్న మర్మాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అక్కడ పౌలు గారు చదవమన్నారని మీరు చదివేసుకుంటే వెళ్ళిపోరనుకో, మీరు దుష్టులుగా ఉండి ఏమీ అర్థం కాదు. అర్థం కావాలి అంటే దానికి అర్హత ఉండాలి. మీరు మార్పు పొందాలి, మారు మనసు రావాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ఉంటాడు. మీకు ఇప్పుడు మనకి ఏ సంగతి అయినా సరే కొన్నిసార్లు మన అంతరాత్మ ఒకటి చెప్తుంటుంది, మన ఆత్మ ఒకటి చెప్తూ ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకో, ఇదిగో దీని ఈ రెఫరెన్స్కి సంబంధించిన మాట, ఇది బైబిల్ ఆన్సర్ టు బైబిల్, అక్కడ నీకు అది అని నీకు బలు వెలిగిస్తూ ఉంటాడు లో నుండి. అప్పుడు నీకు ఆ సీక్రెట్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అందుకోసం 13 అన్నాడు, మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధిస్తున్నాము. ఆత్మ నేర్పాలి, మనకి చదివినప్పుడు అర్థింపజేయాలి ఆత్మ మనలో ఉండి. మరి మనం అలా ఉన్నామా? అలా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి దేవుని మర్మాలన్నీ కూడా రాయించారు అపోస్తుల ద్వారాగా, మరి యేసుక్రీస్తు వారు మాట్లాడటం ద్వారాగా ఇవన్నీ రాసేశారు. రాసింది కూడా మనకేమవ్వాలి? ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వాలి అంటే మనం ఎలా ఉండాలి? వాక్యానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడే దేవుడు ఇది మనకి బయలుపరుస్తూ ఉంటాడు. అందుకోసం మళ్ళా ఎఫెసీ పత్రిక మనం వచ్చినట్లయితే, ఎఫెసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులు, అంటే ఇక్కడ పరిశుద్ధతగా ఉండాలని అర్థమవుతుంది కదా మనకి. దేవుని పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని అనుకున్నట్లుగా ఉండాలి. దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు ఈ సీక్రెట్, దేవుని మర్మము. ఈ మర్మం ఏదనగా అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలువారనై ఉన్నారను నదియే. ఇదంతా మన అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు.
మర్మము. ఇవన్నీ అన్యజనుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే పాత నిబంధన కాలంలో అన్యజనుల్ని ఏమనేవారంటే దేవుడు లేడు అనబడేవారుగా పిలబడ్డారు. మనం ఎవరు? మన పితరులు ఎవరు? మన పితరులందరూ కూడా అన్యజనులే. అంటే మనకి దేవుడిలోకి రావటానికి అవకాశం కల్పించిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు రావటం వల్ల, ఈ సీక్రెట్ ఓపెన్ చేయటం వల్ల మనం కూడా దేవుని పిల్లలుగా పిలవబడటానికి అవకాశం కలిగింది. అందుకోసం యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ మళ్ళీ మీకు ఇందాక పట్టుకుండగా దానియేలు గారు చెప్పింది కానీ, యేసుక్రీస్తు వారు రాకడ గురించి కానీ మనం ఎన్నో ఆలోచిస్తే ఇక్కడ ఇది జరగబోయేదని చెప్తున్నారు చూడు. అంచె దినములలో అంటే యేసుక్రీస్తు వచ్చే దినాలలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఇక్కడికంట ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేస్తారు. దేనిలోనికి వచ్చేస్తారు? దేవునిలోనికి, నూతన సంఘంలోకి, లేకపోతే యేసుక్రీస్తు మరి కట్టిన ఈ నూతన సంఘం, ఇదే క్రైస్తవులు. అంటే ప్రవాహంగా వచ్చేస్తారంట. ఎప్పుడు? యేసుక్రీస్తు వరకు దేవునిలోకి రావటానికి అన్యజనులకి అవకాశం లేదు. ఇంకా మీరు చూసినట్లయితే 4వ వచనం చూడండి, అదే అధ్యాయం. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకి న్యాయం తీర్చిన. అంటే ముందు అన్యాయం జరుగుతుందా అన్యజనులకి? దేవుడు లేడు అన్నట్టుగా ఉన్నారంటే అన్యాయమే కదా. ఆయన అన్యజనులకి న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఇవన్నీ మనం చూసినట్లయితే ఇంకా 42వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇదే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణం. ఎంత యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు ఏం చేస్తాడంట? అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. ఇంకా మనం 7వ వచనానికి వచ్చేస్తే, అంటే యేసుక్రీస్తు వారు రావటం వల్ల ఎవరికి న్యాయం జరిగింది అనుకుంటున్నారు? ఈ సీక్రెట్ అంతా ఓపెన్ అవ్వటం వల్ల మనం మరి దేవుడు లేడనే వారు మన పితరులు, వాళ్ళలోంచి పుట్టుకొచ్చిన మనకి ఈ అవకాశం యేసుక్రీస్తు ద్వారాగా మనకు రావటం న్యాయం చేశాడు ఆయన. అందుకోసం ఎందుకంటే మరి ఆనాడున్న మరి ఇశ్రాయేలీలు అన్యజనుల్ని బానిసలుగా మరి అంటరాని వారుగా మరి వాళ్ళని ఎలా, ఇప్పుడు ఇక్కడున్న యుఏఈలో ఉన్న అరబ్బీ వాళ్ళు కూడా మనల్ని ఎలా చూస్తారు? ఈడ ఇండియా కూడా అని నీసు ఒక చిన్న చూపు. ఆడి పేదవాడైనా సరే అరబ్బోడు అనేటప్పటికి ఆడికిచ్చి, అంటే వాడు ఇక్కడ మరి ఈ సిటిజన్షిప్ కలిగిన వాడు కాబట్టి వాడికి అది. అప్పుడు అన్యజనులు అంటే దేవుడు లేడని వాడికి ఇంకేముంటుంది అక్కడ. అందుకోసం ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడు చూడండి, 42:7 కిందకు వచ్చేదమ్ముడు. కింద నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా గాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఎవరు ఆయన? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని మరి ఎందుకు నియమించాడంటే అన్యజనులకి వెలుగు. అంటే లోకంలో ఉన్న సూర్యకాంతి లేదని కాదు, లేకపోతే ఇంట్లో కరెంటు లేక వెలుగు లేదని కాదు. ఏ వెలుగు? యోహాను సువార్త 8:12 ఏమంటున్నాడు చూడండి. ఆయన యేసుక్రీస్తు వరకు వెలుగు ఏంటో తెలుస్తుంది మీకు అక్కడ. మరలా యేసు నేను లోకమునకు వెలుగుగాను నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని. అంటే ఆయన వెంబడించటం అంటే రక్షణ మార్గంలో ఆయన వెంబడించటం.
చీకటి పాపానికి గుర్తుగా ఉన్నది. ఆ చీకటిలో నడవక జీవపు వెలుగు అంటే నిత్య జీవానికి వెళ్ళే మార్గం ఇది మనకి అనుగ్రహిస్తాను అంటున్నాడు. అందుకోసం ఈ మర్మం అంతా కూడా దేవుడు మన అన్యజనులమైన మనల్ని దేవుడితో ఐక్యపరచడం కోసం. ఇంకా చూడండి, ఇంకా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చూడండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, ఎవరు మాట్లాడుతున్నారు ఇది? ఎఫెసీలో ఉన్న అన్యజనులతో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అంటున్నాడంటే ఈయన వల్ల సపరేట్ అయిపోతున్నాడు చూడండి అక్కడ. ఎందుకంటే ఈయన ఇశ్రాయేల్లో ఒక గోత్రంలో వాడే. అందుకోసం మీరు ఏమంటున్నాడు చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, అంటే ఇప్పుడు మనం కూడా పరదేశులం. ఇక్కడ మనకు సిటిజన్షిప్ లేదు. ఆనాడు అన్యజనులకి ఏమి లేదు, పరదేశులు. ఆనాడు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదంటే మనం ఈ అరబ్బులతో సహపౌరులు ఎప్పటికీ కాము. వీళ్ళు అమెరికా అయినా ఇస్తుంది కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా. నాకు ఇంచుమించి అప్పుడే 29 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి. ఏమి సిటిజన్షిప్ లేదు, ఏమి లేదు. ఇంక ఎంతకాలం అయినా శవాన్ని పెట్టిలో పెట్టి పంపుతాం కానీ ఇక్కడ మాత్రం కూడా పెట్టుకోమన్నాడు. వీళ్ళదా భూమి ఇది, వీళ్ళు కట్టలు అన్నీ. అందుకోసం ఆనాడు ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్న మాటను మనం చూస్తే ఇశ్రాయేలుతో సహపౌరులు కాకుండా ఉన్నారంటే ఎవరు? అన్యజనులు కాదు, మన పితరులు. అన్యజనులు అంటే ఎవరు? మీరు కాదండి, మనం కాదా? మన పితరుల గురించి, మన పితరులు మనం వెనక్కి వెళ్తే ఎవరి గర్భాల్లో ఉన్నాం మనం? వాళ్ళ గర్భాల్లో లేవా? ఉన్నావా? చూపించిన అబ్రహాము గర్భంలో ఎవరు ఉన్నారు? లేవి మెల్కి చదువుకున్నాడు అబ్రహాం గర్భంలోనూ. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయమా 9వ అధ్యాయమా? 7, 9. 9 కానీ చదువుతాము. అయితే అంతేకాక ఒక విధమును చెప్పిన ఎడల 10వ వంతును పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎవరికి? మెల్కీసెదెకు, యేసుక్రీస్తు వారికి. ఎక్కడున్నాడు లేవి? లేవి ఎక్కడున్నాడు? చదవండి 10. ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అంటే ఎవరు లేవి? ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబు కుమారుడు యాకోబులో ఉంటే, యాకోబు ఇసాకులో ఉంటే, ఇసాకు అబ్రహాములో ఉన్నప్పుడు మెల్కీసెదెకుకి అబ్రహాము గారు దశాంశాలు ఇచ్చాడంట. అంటే అప్పుడు లేవి అబ్రహాము గర్భంలో ఉంటే, మరి మనము ఇశ్రాయేలుతో సహపౌరులము కాక పరదేశులుగా ఉన్న మనము ఎవరి గర్భంలో ఉన్నాము? సహపౌరులు కాకుండా పరదేశులుగా ఉన్న అన్యజనుల గర్భంలో ఉన్నాం మనం. లేవా? ఉన్నామా లేవా? మరి మీరేమో అన్యజనులు వాళ్ళు అని చెప్తున్నారండి. మనం వాళ్ళ గర్భాల్లో ఉన్నాం. అప్పుడు వాళ్ళు మనల్ని, మన పితరుల్ని చీ కొడుతున్నప్పుడు మనం ఎక్కడున్నాం? చీముడి తీసుకుంటున్నాం లోన. మనం వాళ్ళ గర్భంలో ఉన్నాం. అంటే అప్పుడు మనం కూడా మనం అన్యజనులమే. యేసుక్రీస్తు వారు వచ్చి ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి, వాళ్ళకి మనకి మధ్యన ఉన్న గోడని పడగొట్టాడు కాబట్టి మనకి అవకాశం వచ్చింది. మనం అన్యజనులమే. మనం సహపౌరులు కాదు, ఇప్పటికీ కాదు, ఇక్కడ కూడా
శారీరకంగా. ఆత్మీయంగా వీళ్ళు ఏమి కాదు, మనమే గొప్పవాళ్ళం. అందుకోసం ఇంకా చదవండి ఏమంటున్నాడు అక్కడ ఎఫెసీ లేట్ అవుతుందని బాధపడకండి. ఈ పాఠం మీకు అర్థం అవ్వకపోతే బైబిల్ అర్థం కాదు. మర్మం అర్థం కాకపోతే ఎలాగ అర్థమవుతుంది? ఏమంటున్నాడు ఎఫెసీ పత్రిక 2:12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దానం లేదంట. దేవుడిచ్చేది ఏదైనా ఇస్తానన్నది లేదు, నిబంధన లేదు. పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు లోకంలో అసలు దేవుడే లేడు అన్నట్టుగా ఉన్నామంట మనం. లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు తెలుసుకోండి. ఆయన మనం అప్పుడు ఎలా ఉన్నామంట క్రీస్తుకి, ఇప్పుడు ఏమయ్యాము? సమీపస్తులమయ్యాము. అందుకోసం 13వ వచనంలో చెప్తున్నాడు చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. 14లో ఏమన్నాడు? ఆయన మనకి సమాధానం. ఏంటి? వాళ్ళు తరిమి కొట్టేస్తున్నారు మనల్ని. ఏమని? మీరు అన్యజనులు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అపోస్తులు కూడా ఇశ్రాయేలులో గోత్రంలో వారే. మరి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో అక్కడ పేతురు మరి ఎక్కడికి పిలుపు అక్కడ ఏదో అద్భుతం జరిగిందని అక్కడికి వెళితే పౌలు గారు ప్రసంగం చేస్తున్నప్పుడే అన్యజనులు మార్పు చెందారని, ఆ అన్యజనుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చేసాడని మరి యెరూషలేములో ఉన్న 12 మంది అపోస్తుల దగ్గర కంప్లైంట్ వెళ్ళిపోయింది. నువ్వు ఎందుకు అన్యజనుల దగ్గరికి వెళ్ళావని. అక్కడ పౌలు గారు అంటున్నారు, దేవుడు పక్షపాతి కాదు, మనకి ఎలాగ దేవుడు వాళ్ళకి అలాగే దేవుడు, నేను ఏమీ చేయలేదు, ఆయనే దిగిపోయాడు వాళ్ళ మీదకి, నేనేం చేయను అంటాడు. 10వ అధ్యాయం 35వ వచనం కొంచెం చూడండి అక్కడ అపోస్తుల కార్యములు. ఎందుకంటే మనకి ఆయనకి అన్యజనులకి ఇశ్రాయేలుకి ఎలా సంధి చేస్తున్నాడో మనకు అర్థం అవ్వాలి. అపోస్తుల కార్యములు యేసుక్రీస్తు అందరికి అన్యజనులకి ఇశ్రాయేలుకి ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకి పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత అదంతా వాళ్ళ గురించి చెప్పుకోతున్నాడు. ఎందుకంటే మీరు 45వ వచనానికి వస్తే అక్కడ ఇంకా చెప్తాడు. అంటే ఇవన్నీ కూడా ఈ దేవుడు ఎలా ఎంటర్ అవుతున్నాడో